నేను యశోద. వెల్కమ్ టు గ్రేటర్ వాయిస్. ప్రతి నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, అలాంటి సమస్యలు తీరాలని ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ఎట్ ది సేమ్ టైం కార్పొరేటర్గా గెలవాలనుకుంటున్న అభ్యర్థులు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, మనం ఎవ్రీ డే ప్రతిరోజు మన V6 ఛానల్లో గ్రేటర్ వాయిస్లో వింటున్నాం. సేమ్ టైం ఈరోజు మనం గ్రేటర్ వాయిస్ ఈ ముషిరాబాద్ సర్కిల్కి వచ్చాము. GHMC సర్కిల్ 9A ముషిరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇప్పుడు మనం ఉన్నాం. ఈ నియోజకవర్గంలో మొత్తం 6 డివిజన్లు ఉన్నాయి. ముషిరాబాద్, బోలక్పూర్, కవాడిగూడ, రామ్నగర్, గాంధీనగర్ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకుంటే బోలక్పూర్లో నీటి సమస్య ప్రధానంగా ఉంది. మంచినీరు, తాగే నీటిలో కలుషిత నీరు చేరి ఈ బోలక్పూర్ ప్రాంత వాసులు నిరంతరం ఆరోగ్య సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఎట్ ది సేమ్ టైం మిగతా నియోజకవర్గాలన్నింటిలో కూడా ఇంటర్నల్ రోడ్ల సమస్య ప్రధానంగా కనిపిస్తోంది. ప్రతి చోట కూడా రోడ్లు చాలా ఇరుకుగా ఉన్నాయి. ఇలాంటి సమస్యలతో పాటు 6 డివిజన్లలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి సవివరంగా అందించేందుకు మనతో పాటు పాండు రెడీగా ఉన్నారు. థ్యాంక్ యూ యశోద. ఈ డివిజన్ 2-3 డివిజన్లకు సంబంధించిన ప్రాంతవాసులు ఇక్కడ ఉన్నారు. ముందుగా అంటే మనం నేరుగా సమస్యలను ప్రస్తావించకుండా ఇక్కడ నివసిస్తున్నది వాళ్ళు కాబట్టి వాళ్ళ సమస్యలను వాళ్ళు ప్రస్తావిస్తే బాగుంటుంది. దీనికి సంబంధించి చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. అమ్మ, మీ పేరేంటి? బాల్మని. 40 సంవత్సరాల నుంచి. ఈ 40 సంవత్సరాల్లో ఎంత ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రాంతంలో? ఊరిలో బాగలేవు. ఇక్కడ వాటర్లో డ్రైనేజ్ వాటర్ కలుస్తుంది. అసలు ప్రాథమికంగా ఈ ప్రాంతాలకు సంబంధించి ఏం అవసరం ఉంది? రేపు గెలవబోయే కార్పొరేటర్లు ఎవరైతే ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి డివిజన్ నుంచి కార్పొరేటర్ గెలవబోతున్నారో వాళ్ళ దృష్టికి ఏ విషయాలు తీసుకెళ్ళాలి వాటిని అన్నది ఒకసారి మాట్లాడదాం. నా పేరు అనుమోల్ రాఘవయ్య. నేను గాంధీనగర్ డివిజన్లో ఉంటాను. నేను న్యాయవాదిని. మన ఏరియాలో ఉన్న చిన్న చిన్న సమస్యలు, నల్లా సమస్య కానివ్వండి, ట్యూబ్ లైట్లు కానివ్వండి, వీటన్నిటికీ ఒక్కొక్కళ్ళ పేరు మీద 7,000 రూపాయలు ఖర్చు అవుతుంది మనకు తెలియకుండా. మన స్కూల్ టీచర్లు ఎట్లా ఉన్నారో మనకు తెలుసు, మన స్కూల్లో వైద్యం ఎట్లా ఉందో మనకు తెలుసు. కాబట్టి వార్డు ప్రణాళిక అంటే ఏంటంటే ఒక్కొక్కరి మీద అయ్యే ఖర్చు మన బస్తీలో కానీ కాలనీలో కానీ ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, 10,000 ఇంటూ 7,000 రూపాయల చొప్పున 70,000 మన వార్డు కమిటీలకి, బస్తీ కమిటీలకి ఇస్తే మన వార్డు నల్లా పనిచేస్తో లేదో మనం చూసుకొని అధికారుల చుట్టూ ఈ కార్పొరేట్ చుట్టకుండా రాజకీయ వికేంద్రణ, ప్రజల వద్ద పాలన జరిగితే బాగుంటుందని నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ ప్రాంతానికి సంబంధించి మీకు తెలుసో తెలీదో ఇక్కడికి సంబంధించి కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ప్రత్యేకించి బోలక్పూర్, అదేవిధంగా వివిధ మురికి వాడల్లో దీనికి సంబంధించిన వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు నిత్యం ఈ వాడలో తిరుగుతున్నారు. వాళ్ళు ప్రధానంగా ఏ సమస్య గురించి మాట్లాడతారు, ఇక్కడ ఎదుర్కొంటున్న ప్రజలు ఏంటి అన్నది, తర్వాత ముఖ్యంగా పిల్లల ఆరోగ్యము, పిల్లల విద్యా వ్యవస్థ గురించి వీళ్ళు పనిచేస్తున్నారు. అందరికీ నమస్తే అండి. నా పేరు సుజాత. నేను దివ్యదిశ సంస్థ నుంచి మేము బోలక్పుర, తర్వాత కవాడిగూడ, ముషీరాబాద్, గాంధీనగర్ కాన్స్టిట్యున్సీలో వర్క్ చేస్తున్నామండి. ఇక్కడ వర్క్ చేసిన ముఖ్యమైన బస్తీలలో మేజర్గా చూడాల్సిన విషయాలు ఏంటంటే డ్రైనేజ్ అండ్ వాటర్ కనెక్షన్స్ దగ్గర ఉండడం వల్ల చాలా వాటర్ పొల్యూట్ అవుతుంది. ఇంకొకటి ఇటు ముషీరాబాద్ కాన్స్టిట్యున్సీలో చూసుకుంటే మొరమ్ముంద, అసలు మనం అక్కడికి పోయే పరిస్థితే లేదు. అక్కడ పోతే అసలు ఎన్ని రకాలైన అనారోగ్యాలు వస్తాయో కూడా మనకు అర్థం కాదనమాట. అన్ని రకాల సమస్యలలో ఆ బస్తీ ఉంటుంది. ప్రతిరోజు సమస్యలతో పోరాటం చేస్తున్న బస్తీలలో మేము వర్క్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అమ్మా. చెప్పారు కార్పొరేటర్లు, రేపు నిలబడబోతున్న కార్పొరేటర్లు ఈ విషయాలు ఏదైతే చెప్పారో వాటిని దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది అన్నది. అది కాకుండా ఇంకొంతమంది ఇక్కడ మన మహిళల్లో ఉన్నారు. అమ్మ, మీ పేరేంటమ్మా? లలిత. ఇక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు? ఉన్న 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటి మీరు రోజు చూస్తున్నారు కదా, ఏం సమస్యలు ఉన్నాయి? రేపు పొద్దున ఎలక్షన్లో నిలబడిపోతున్న కార్పొరేటర్కి అన్నీ మంచిగా చేస్తే మంచిగానే ఉంటుంది. రోడ్లు మంచిగా లేవు, నీళ్ళు సరిగ్గా రావు, లైట్లు కూడా కరెక్ట్ వేయరు, రోడ్లన్నీ చెత్త కూడా సరిగ్గా ఊడవారు, అంతా అట్లా మురికి వాడలేక ఉండిపోతుంది. ఈ సమస్యలన్నీ మంచిగా చేస్తే మంచిగానే ఉంటుంది. ఆ సమస్యనే ఉన్నది మాకు. మరికొన్ని సమస్యలు ప్రజల నుంచి ప్రస్తావించే ముందు పోటీ చేస్తున్న అభ్యర్థులు, ఈ 2-3 డివిజన్లు, పరిసర డివిజన్లకు సంబంధించిన అభ్యర్థుల్ని ఒకసారి వేదిక మీదకి రావాల్సిందిగా పిలవాల్సిందిగా కోరుతున్నాను. పార్టీకి సంబంధించి ఒక్కొక్కరుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇండిపెండెంట్ అభ్యర్థులు ఉన్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. మాట్లాడే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నిలబడుతున్న అభ్యర్థుల్ని స్పష్టంగా మీరు మీ ప్రణాళిక ఏంటి, మీ ఎజెండా ఏంటి, మీ ప్రాంతానికి మీరు ఏ డివిజన్కి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, మీ పేరు, అదేవిధంగా ఈ ఎలక్షన్లో మీరు నిలబడుతున్నారు, మీకు ఎందుకు ఓటేయాలి, మీరు ఏమేం సమస్యలు మీ డివిజన్కి సంబంధించి ఉన్నాయి, ఆ సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఏమన్నా ప్లాన్ ఉందా? మీ పేరు, మీ డివిజన్. నా పేరు రెబ్బ రామారావు, బోలక్పూర్
డివిజన్ నుంచి కాంటాక్ట్ చేస్తూ ఉన్నాను. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఇవాళ వార్డ్ నంబర్ 88 వాటర్ సమస్య ఉన్నది, పొల్యూషన్ వస్తూ ఉన్నది. అక్కడ మోరి నీళ్లు ఈ నీళ్లు కలిపి బయటికి వస్తూ ఉన్నది. గతంలో ఎవరు కూడా పట్టించుకోలేదు అది. ఇప్పుడు 18 మాసాలలో గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే వాటర్ స్కీమ్లో కానీ చేస్తున్నటువంటి పథకాలలో వాటర్ బ్రహ్మాండంగా వాటర్ వస్తుంది, కానీ దాని పొల్యూషన్ అయిపోతూ ఉన్నది. దాన్ని తప్పకుండా నేను బోలక్పూర్ డివిజన్లో పరిష్కరిస్తాను. దాని తర్వాత రోడ్లు కూడా చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాయి బోలక్పూర్లో. ఆ రోడ్లను కూడా మరమ్మతు చేసి బ్రహ్మాండంగా ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమం తీసుకుపోతాను. నా పేరు ఎడ్ల హరిబాబు యాదవ్. నేను ముషీరాబాద్ డివిజన్ నంబర్ 86 నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా నా శ్రీమతి ఎడ్ల భాగ్యలక్ష్మి హరిబాబు యాదవ్ పోటీ చేయడం జరుగుతోంది. ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, తర్వాత స్ట్రీట్ లైట్ వ్యవస్థ కానివ్వండి, వాటర్ సమస్య కానివ్వండి, చెత్త సమస్య కానివ్వండి, ఇలా ఎన్నో సమస్యలు మనకి ఇలా మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి గత పాలకులు ఏం చేసిండ్రు, అక్కడనే పనులు అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ నిజాం కాలం నాటి డ్రైనేజ్ వ్యవస్థను అలాగే కొనసాగించిండ్రు. దానికి పొల్యూటెడ్ వాటర్గా ప్రాబ్లం అయ్యి చాలామంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోవడం జరిగింది. నా పేరు ములుకుట్ల స్వర్ణలత. నేను గాంధీనగర్ డివిజన్ 89 నుంచి లోక్సత్తా పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ వార్డు ప్రణాళిక ఏంటి అనేది లోక్సత్తా యొక్క ప్రపోజల్. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని అంటే డ్రైనేజీ, ట్యాప్ కనెక్షన్స్, తర్వాత స్ట్రీట్ లైట్స్, చెత్త, ఇవన్నీ కూడా వీటన్నిటికీ కూడా పరిష్కారంగా కమిటీల దగ్గర డబ్బు పెట్టి ఆ కమిటీల చుట్టూ కార్పొరేట్సే ప్రజల చుట్టూ తిరిగేలాగా మేము చూస్తాం. రెండోది ఏంటంటే ముషీరాబాద్ డివిజన్ ఓపెన్ నల్లా ప్రాబ్లం ఉంది. అందులో కెమికల్స్ అవి కలుస్తున్నాయి. ఇదివరకే లోక్సత్తా పార్టీ దాని మీద ఫైట్ చేస్తుంది. ఇకపైన మేము అది కొనసాగిస్తాము. ఆ సమస్యను కూడా పరిష్కారం చేస్తాం. ప్రజలకు అందుబాటులో ఉంటాం. ఇది మా యొక్క. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ మీరు చెప్పండి. ముషీరాబాద్ డివిజన్ నుండి నా యొక్క శ్రీమతి నాగమణి రాజేశ్వర్ గారు పోటీ చేస్తున్నటువంటి సందర్భంలో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. బాపూజీ నగర్ అనేటువంటి ప్రాంతం, ఈ యొక్క బస్తీ నుండి అక్కడ మధ్య తరగతి బీద పేద ప్రజలు కేవలం ఒక 50 గజాలు 100 గజాల ఇల్లు కట్టుకొని ఉండేటువంటి ప్రాంతంలో బస్తీ మధ్యలో నుండి ఒక నాలా అనేది ఆ యొక్క బాపూజీ నగర్ నుండి మొదలుకొని రామ్నగర్, విద్యానగర్ వరకు ఆ యొక్క నాలా వెళ్తూ ఉంటుంది. ఆ నాలలో మరి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి గాంధీ హాస్పిటల్ కానివ్వండి, ఇతర ప్రాంతాల నుండి మురుగునీరు ఆ నాలల నుండి వెళ్ళడం, ప్రత్యేకంగా మరి వర్షాకాలంలో లోతట్టు ప్రాంతము అయినందువలన లాల మొత్తం నిండిపోయి ఇళ్ళకు నీళ్ళు రావడం, సుమారుగా ఒక వారం రోజుల వరకు కూడా అక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఈ యొక్క డ్రైనేజు నాల నీళ్లు వచ్చడం వల్ల ఆ యొక్క ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది. అదే కాకుండా గత సంవత్సరం ఈ యొక్క నాలలో ఒక అమ్మాయి కూడా పడి చనిపోవడం జరిగింది. కాబట్టి మా యొక్క డివిజన్లో మేము ప్రత్యేకంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పక్షాన ప్రజల తీర్పుతోని ఒకవేళ మా యొక్క కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే మొట్టమొదటి ప్రాధాన్యత ఈ బాపూజీ నగర్ నాలాకు మేము ఇచ్చి ఆ యొక్క నాలా శాశ్వతంగా ఆ యొక్క ప్రాబ్లం మేము పరిష్కారం చేయడానికి మేము కృషి చేస్తాం. మా యొక్క డివిజన్లో ఎన్నో మున్సిపల్ పార్కులు, కమ్యూనిటీ హాల్లో ఉన్నటువంటి స్థలం, గార్డెన్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్ కానివ్వండి ఏర్పాటు చేయడానికి ప్రపోజల్స్ పెట్టినా ఇప్పటివరకు అది పూర్తి కానటువంటి సందర్భంలో దాని గార్డెన్, కమ్యూనిటీ హాల్ కూడా మేము ప్రాధాన్యత ఇస్తామని మనవి చేస్తూ ఇప్పుడు మన నవీన్ గౌడ్ గారు మరి థ్యాంక్ యూ సార్. నా పేరు నవీన్ గౌడ్ సార్. మా శ్రీమతి సుప్రియా నవీన్ గౌడ్ నిలబడుతుంది క్యాండిడేట్ లాగా. ఇక్కడ ఉన్న క్యాండిడేట్లకు అందరికీ కూడా నేను నమస్కారం చేసి ఒకటే చెప్తున్నా సార్, ముషీరాబాద్ అంటేనే టోటల్ స్లమ్ ఏరియా సార్. మొదన ఉన్న బస్తీలు తక్కువ, స్లమ్ ఎక్కువ. ఇక్కడ మెయిన్ సమస్య బాబూజీ నగర్ అన్న చెప్పినట్టు బాబూజీ నగర్ సమస్య మెయిన్ సమస్య. నాల అనేది ఎప్పుడు మోహన్ నగర్ ఉన్నది, ఎప్పుడు 24 hours నాల అనేది పోతూనే ఉంటుంది ఆడ. అట్లా బ్రహ్మం గారి గుడి దగ్గర అదే ప్రాబ్లం. మేము ఇది అడిగేది ఏంటంటే మాకు అధికారం ఇస్తే మేము కొట్లాడి కాదు రుబాబుగా పని చేపిస్తాం. ఇవాళ ముషీరాబాద్ ఉందే చిన్న గల్లీ, ప్రతి ఇల్లు 50 గజాలు 40 గజాలు కానీ ఎక్కువ ఇల్లు ఉండే. ఇక్కడ
కానీ దీంట్లో ఇండ్లు వస్తాయని చెప్పి ప్రతి ప్రజలు సార్ పబ్లిక్ ఉన్నాయి, వందల వేల అప్లికేషన్లు పెట్టిన ఇల్లు ఏడికంచి ఇల్లు ఉందా సార్? ఒక బస్సీలో ఒక చిన్న జాగా లేదు ఇక్కడ, ఏడ కూడా డివిజన్లో ముషిరాబాద్ డివిజన్లో జాగా లేదు. ఏ జాగా కట్టిస్తారు? ఇట్లా నన్ను ఏడికి పోయినా మమ్మల్ని అడిగేది అంటే అన్న ఇండ్లు ఇప్పిస్తారని అడుగుతున్నాను. అమ్మ ఇండ్లు రావమ్మా, మీకు ఇండ్ల కోసం భరోసా పెట్టుకోకండి రా, కుల్లా మాట చెప్తున్నా సార్. ఇండ్ల కోసం ఉన్నదే మన బస్తీ, ఇంత చిన్న బస్తీ, ఏడికంచి ఇండ్లు వస్తాయి. థ్యాంక్ ఇప్పటిదాకా మనం బ్రేక్ కి ముందు విన్నాం అభ్యర్థుల హామీలు ఎలా ఉన్నాయో. కార్పొరేటర్ గా గెలవాలనుకుంటున్న అభ్యర్థులందరూ చాలా హామీలు ఇస్తున్నారు. మరి ప్రజల సమస్యలు ఎలా ఉన్నాయి సవివరంగా తెలుసుకుందాం. పాండు అందిస్తారు. పాండు, ఓవర్ టు యు. థ్యాంక్ యూ యశోద. సంబంధించి ఇక్కడ ప్రధానంగా 3 డివిజన్లకు సంబంధించిన ప్రజలు ఇక్కడ ఉన్నారు. సరే, ముషీరాబాద్ నియోజకవర్గంలో చాలా సమస్యలు లేవు సార్. మంచినీరులో మురికి నీరు తాగి చాలామంది మలేరియా వ్యాధులు వచ్చి చాలామంది హాస్పిటల్ పాలవి ఎంతోమంది చాలా ఇది అయినారు. అంతేకాకుండా ఇక్కడ మంచినీరు ప్రాబ్లం ఉన్నది. ఎండాకాలం వస్తే బోర్లు ఎండిపోతాయి. ఒక కార్పొరేటర్ గారు కాంగ్రెస్ నుండి రాజేశ్వర్ గారు ఒక మాట అన్నారు, నేను గెలిస్తే నేను మురికి నీరు లేకుండా డ్రైనేజ్ సమస్యను మొత్తం చేస్తాను అన్నారు. మరి గత 60 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పాలనే కొనసాగుతుంది, ఇతర పార్టీలే కొనసాగుతున్నాయి. మరి నేను ఇంతవరకు ఎందుకు ఆ డ్రైనేజ్ సమస్యను ఎందుకు పరిష్కారం చేయలేరు అని నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నానండి. థ్యాంక్ యూ అండి. మీ పేరు? నా పేరు పి లోకేశ్వరరావు అండి. నేను బోలక్పూర్ నుంచి వచ్చాను. తెలంగాణ రాష్ట్రంలోనే పేరుగాంచిన బోలక్పూర్ అన్నట్టు, అంటే మమ్మల్ని మొత్తం తెలంగాణలో మమ్మల్ని నీచంగా చూస్తారండి. ఎందుకంటే మాకు నీళ్లు చక్కగా ఉండవు, రోడ్లు చక్కగా ఉండవు, మొత్తం మా బతుకులన్నీ దుర్భరంగా తయారైనాయి. ఎందుకంటే గత 2009లో వాటర్ పొల్యూషన్ వచ్చి 14 మంది చనిపోయారు. ఇంతవరకు కూడా డ్రైనేజ్ పైప్ లైన్లు సరిగ్గా వేయలేదు. గత కార్పొరేటర్ గారు 5 ఏళ్ళు పరిపాలన ఉన్నా కానీ మొన్న కార్పొరేటర్ అయిపోయిన తర్వాత ఈ బడి మస్జిద్ లైన్లో రోడ్ వేశారండి. 5 ఏళ్ళు ఏం చేశాడని మేము అడుగుతున్నామండి. ఇప్పుడు మాకు రాబోయే కార్పొరేటరు అన్ని వేళల్లో మాకు అందుబాటులో ఉండి పని చేసే కార్పొరేటరు మేము ఎన్నుకుందామని అనుకుంటున్నామండి. ముషీరాబాద్ డివిజన్ 86 నెంబర్ గంగపుత్ర కాలనీలో ఉంటాను. సో ఇది మెయిన్ సమస్య ఏంటంటే ఈ 33 kV లైన్ ప్లస్ 11 kV లైన్ మేము పుట్టినప్పుడు, అంటే మేము 40 సంవత్సరాల నుంచి ఇక్కడే పుట్టి పెరిగాము. సో ఆ సమస్య మేము పుట్టినప్పటి నుంచి అలాగే ఉందండి. ఆ 33 kV లైన్ 11 kV లైన్ ఎవరు ఎంతమంది కార్పొరేటర్లు వచ్చినా కానీ అది క్లియర్ కాలేవు. దానివల్ల చాలామంది చనిపోయారు కూడా. సో ఆ సమస్య తీర్చగలరని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. రెండో సమస్య, గంగపుత్ర కాలనీ ఏరియాలో ప్రజలు నివసిస్తున్నారు కానీ వాళ్ళకి కావాల్సిన కమ్యూనిటీ హాల్ ఇవన్నీ ప్రాపర్గా లేవండి. సో ఈ సమస్య కూడా తీర్చాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. అదేవిధంగా ఇక్కడ ప్రాంతానికి సంబంధించి నివసించి ఒక విద్యార్థిని కూడా మన దగ్గరికి వచ్చారు. ఆ విద్యార్థిని పాఠశాల విద్యా పరంగా ఇక్కడ ఎదురవుతున్న ఇబ్బందులు ఏంటి, ప్రత్యేకంగా అంటే అందరు చెప్తారు రేపు వీళ్ళే కాబోయే మీలాంటి పాలకులు కావచ్చు, లేకుంటే రేపొద్దున అంటే పాలన నియంత్రించే అధికారులు కూడా కావచ్చు. కాబట్టి వాళ్ళ సమస్యలు మీరు వింటే బాగుంటుంది. అందరికీ నమస్కారం. నా పేరు శిరీష. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను, అరుంధతి నగర్. ఏంటంటే ఓపెన్ నాలా ఉందండి. ఓపెన్ నాలా నుంచి దాదాపు నేను 10 years అవుతుంది అక్కడ ఉండి, రెంటే ఉంటున్నాం. కానీ అక్కడ నేను చూసిన వరకు అయితే దాదాపు ఫెన్షన్ లేదు, వాల్ వాడలేక చాలామంది పిల్లలు పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని రోజుల నుంచి పేపర్ పోస్టింగ్ అన్నీ చూస్తున్నారు, కానీ ఏం చేస్తున్నారు, ఎవరేం చేయట్లేరు. ఇంకోటి మెయిన్ థింగ్, పిల్లలకి అందరు ఇప్పటి వరకు అమ్మ వాళ్ళు నాన్న వాళ్ళ పెద్దవాళ్ళు ఎంతోమంది మాట్లాడారు ఎంతవరకు వాళ్ళ సమస్య వరకే పెద్దవాళ్ళకి సంబంధించిన వరకే మాట్లాడారు. చిన్నపిల్లల గురించి ఎవరు మాట్లాడలేదు. చిన్నపిల్లల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఎందుకు ఓపెన్ గ్రౌండ్ లేదు, పిల్లలు ఆడుకోవాలంటే బయటకు వెళ్ళే ఆడుకోవాలి, రోడ్ క్రాస్ చేయాలి. వాళ్ళకి కష్టాలే కదా పిల్లలు కూడా. పిల్లల గురించి కూడా ఎవరు మాట్లాడడానికి లేరు. అంగన్వాడీ మాకు 1 year నుంచి లేదు. 1 year నుంచి అంగన్వాడీ లేకపోతే వాళ్ళకు కూడా ఉండాలి కదా. అంగన్వాడీ లేకపోతే ఎలాంటి విషయాల మీద ఏమేమి తీసుకోవాలి అనే చిన్న అవగాహన ఇచ్చేదే అంగన్వాడీ ఇంకా అని చెప్తారు. కానీ అదే లేకపోతే ఇంకా పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఏమి ఎదుగుతారు అని నేను అడుగుతున్నాను. థ్యాంక్ యూ అండి. అంటే చాలా స్పష్టంగా చెప్పింది అమ్మాయి. పాఠశాలకు సంబంధించి విద్యార్థులను కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి. కేవలం ఓట్ల కోసం మీరు హామీల విషయంలో కాకుండా పిల్లల విషయంలో పార్టీలకు అతీతంగా రేపు పొద్దున గెలవబోయే కార్పొరేటర్ పనిచేయాలన్నది. రెండోది అంగన్వాడీ సమస్య కూడా చెంది, అది కార్పొరేటర్ స్థాయిలోనే ఉంటుంది, మీ పరిధిలోనే ఉంటుంది. ఒకసారి మాట్లాడదాం. అమ్మ నమస్తే అండి, నా పేరు అనిత. నేను ముషీరాబాద్ డివిజన్ నుంచి మాట్లాడుతున్నాను. ఇక్కడ కొన్ని సమస్యలు ఉంటాయండి. ఉన్నప్పుడు మనకు టోల్ ఫ్రీ నెంబర్లని ఇస్తారు.
ఆ టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేస్తే కొంతమంది వ్యంగ్యంగా మాట్లాడతారండి. వ్యంగ్యంగా మాట్లాడింది కాకుండా వస్తారు, వచ్చిన తర్వాత వాళ్ళ ఇంటి ముందరకు వచ్చిన తర్వాత కూడా వ్యంగ్యంగానే మాట్లాడుతుంటండి. పోనీ చాటుకు మాట్లాడారేమో అనుకుంటాం, కానీ ముందరకు వచ్చిన తర్వాత కూడా వ్యంగ్యంగా మాట్లాడు. అట్లా నేను పర్సనల్గా ఫేస్ చేసిన స్ట్రీట్ లైట్స్ గురించి చేసినప్పుడు, పర్సనల్గా బాగా ఫ్లక్చువేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ అని చేసినప్పుడు, మాకు మేము వచ్చినప్పుడు ఫ్లక్చువేట్ అయితేనే మేము రెస్పాండ్ అవుతామంటారండి. కానీ వాళ్ళు వచ్చినప్పుడు కాదు కదండి. అప్పుడు అదొక సమస్యలు, చాలా సమస్యలు. టోల్ ఫ్రీ నెంబర్స్ అంటారు కానీ అవి అస్సలు పనిచేయవండి. వాళ్ళు ఎత్తారు కూడా. అసలు మాకు ఇక్కడ కరెంట్ లేనప్పుడు వాళ్ళు టోల్ ఫ్రీ నెంబర్ అసలు లిఫ్ట్ చేయరు వాళ్ళు. ఇంకొకటి ఏంటంటే మేము ఇవన్నిటితో విసిగిపోయాం. మాకు ఒక కరెక్ట్ కార్పొరేటర్ని మేము సెలెక్ట్ చేసుకుంటే తను మాకు అందుబాటులో ఉంటారని మేము అనుకుంటున్నాం. చాలా స్పష్టంగా చెప్పింది ఆమె. ఏంటంటే అందుబాటులో ఉండే కార్పొరేటరే కావాలి, అందుబాటులో ఉండే సమస్యల్ని ఒకవేళ ప్రస్తావిస్తే ఇమీడియట్గా వాటిని పరిష్కరించే విధంగా వాళ్ళ స్థాయి వరకు పనిచేస్తే బాగుంటుందన్న సూచన ఇచ్చింది. నేను ఇక్కడున్న నాయకులు ఎవరైతే నిలబడుతున్నారో వాళ్ళని సూటిగా ఒక ప్రశ్నించదలుచుకున్నాను. ముషీరాబాద్ డివిజన్లో నేను ఉంటాను. ముషీరాబాద్ డివిజన్ అండ్ బోలక్పూర్ వీళ్ళకు స్పష్టమైన ఏజెండా అంటే కరపత్రం కానీ ఏమంటారు, వీళ్ళకు మేనిఫెస్టో వీళ్ళ దగ్గర ఉందా, ఉంటే ఇప్పుడు తెచ్చిండ్రా? ఎందుకంటే ఇక్కడ మాకు లక్షల సమస్యలు ఉన్నాయి. సమస్యలు పరిష్కరించాలంటే వీళ్ళు ముందు నిలబడాలి అనుకుంటే వీళ్ళకు ఒక ఛాయ రూపం కానీ ఒక చిత్రం కానీ ఉండాలి వీళ్ళ దగ్గర. అది ఉందా? ఉంటే వీళ్ళు తీసుకొని వచ్చిండ్రా? మా సమస్యలు మేము చెప్తే కానీ వీళ్ళకి తెలియదా? మళ్ళీ వీళ్ళు తీసుకొచ్చిన సమస్యలు మేము ఇవి తీరుస్తాము, ఇవి తీర్చగలము అనుకున్న ఏమని ఉన్నాయా? నేను ఉదాహరణకు ఒకటి చెప్తాను. చాలామంది డ్రైనేజ్ ఇవి నిరంతర సమస్యలు. మా దగ్గర గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అంగన్వాడీస్ ఉన్నాయి. స్కూల్స్లలో పిల్లలు చాలా డ్రాప్ అవుట్ అవుతున్నారు. మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, టీచర్స్కి చాలా డబ్బులు ఇచ్చి మనం పెడుతున్నాం, టీచర్స్ చక్కటి చదువులు ఉన్నాయి కార్పొరేట్ కంటే కూడా. ఈ డ్రాప్ అవుట్ అవుతున్నాయి. ఎందుకు డ్రాప్ అవుతున్నాయి? వాళ్ళకి అక్కడ సమస్యలు ఏంటి? వీళ్ళకి ఎవరికైనా దానిపైన అవగాహన ఉందా? అవగాహన ఉంటే వాళ్ళ మేనిఫెస్టోలో ఇది రాసిండ్రా? మీరు వాళ్ళని సూటిగా ప్రశ్నించాలి. ఇంకోటి మా చిన్న సమస్య అండి, ఒక 25 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. మా పిల్లలు ఇక్కడ అందరు చాలా మా ముషీరాబాద్ అండ్ బోలక్పూర్ ఈ డివిజన్ చాలా పూర్ ఉండేవాళ్ళం. మాకంటూ ఒక కాలేజ్ లేదండి. ఇంటర్ కాలేజ్ కానీ డిగ్రీ కాలేజ్ ఈ 2 కాలేజీలు లేవు. గత పాలకులు కానీ ఇక్కడ ఉన్న మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము, మాకు ఇవి ఉన్నాయి, మేము చాలా గొప్పగా చెప్పుకుంటారు. వీళ్ళు కూడా ఇది చేయగలిగినరా? ఇప్పటివరకు ఎందుకు చేయలేరు? మేము గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేము రాజకీయాలను ఉన్నాం, మేము ఇది చేస్తాం అది చేస్తాం. ఇదొకటి. ఇది మనవి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అంటే మరికొంతమంది సమస్యలు ఇంది ముందు కొన్ని సమస్యల గురించి ప్రస్తావించారు. అవి మీ స్థాయిలో పరిష్కరించేవి ఉన్నాయి. రేపొద్దున మీకు గెలిచిన తర్వాత మీలో ఎవరెవరు గెలిచిన తర్వాత వీటి మీద మీకు ఏమైనా స్పష్టమైన అవగాహన ఉందా? ఆ సమస్యల పరిష్కారానికి మీ దగ్గర ఏమన్నా ప్రణాళిక ఉందా? అసలు సమస్యలు లేని ప్రాంతము, సమస్యలు లేని గల్లీనే లేదని మరి మీరు డివిజన్ల వారీగా ఎలాంటి హామీ ఇస్తారు? దయచేసి క్లుప్తంగా చెప్పండి. పర్టికులర్గా బోలక్పూర్ డివిజన్లో శానిటేషన్ మీద చాలా ఉన్నది. నేను జిహెచ్ఎంసీకి కాంట్రాక్ట్ లేబర్ అధ్యక్షునిగా తప్పకుండా శానిటేషన్ను 100% మనం ఫుల్ఫిల్ చేస్తానని ఆ నమ్మకంతో ముందుకు పోతా ఉన్నా. ప్రజలకు కూడా అదే చెప్తా ఉన్నా. పేదలకు మంచి ప్రమాణాలతో విద్య, వైద్యం మరియు ఉపాధి కల్పిస్తాం. మన పేరు మీద ఖర్చు చేసే నిధులను మన బస్తీల కాలనీలకు కమిటీలకు అందించేలా ఏర్పాటు చేస్తాం. మనము ఓటు వేసి గెలిపించిన అభ్యర్థి ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కోరుకుందామా? ప్రజల సేవలు అందటంలో ఆలస్యమైతే రోజుకు కొంత పరిహారము సదరు ఆఫీసర్లు చెల్లించే సిటిజన్ చార్టర్ను చట్టబద్ధం చేస్తాము. థ్యాంక్ యూ అమ్మా. ఇవాళ మేము బస్తీకి ఇంటింటికి వెళ్తున్నప్పుడు సమస్యలన్నీ కూడా మేము నోట్ చేసుకోవడం జరుగుతోంది. మేము గెలిచిన తర్వాత ఒక్క నెల రోజుల లోపనే వాటి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. ఒకవేళ మేము ఎలక్ట్ అయితే ఆ యొక్క పైప్ లైన్లు రీప్లేస్మెంట్ చేస్తామని చెప్పాం. అది తప్పనిసరిగా మేము చేస్తాం. వాటర్ పొల్యూషన్ ఏంటంటే కింద పైప్ లైన్ ఉంటుంది, మీద డ్రైనేజ్ లైన్ ఉన్నది. అది లీక్ అయిందంటే ఇది లీక్ అవుతుంది సార్. అట్లా చాలా సమస్యలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ఓటుకి అమ్ముడు పోతే 5 సంవత్సరాలు వాళ్ళ చేతి కింద బతకవలసిందే. మనం చూసినాం ఒకటేసారి కాదు, ఇప్పుడు చూసినాం మనం ఏమని. ఒకసారి మనం లాస్ట్ టైం ఎన్నుకున్న వాళ్ళు ఏం చేసిండు, అంతకుముందు ఎన్నుకున్న వాళ్ళు ఏం చేసిండు, బస్సీలలో తిరిగిండా, బస్సీలకు వచ్చిండా? మీరందరూ ఇంతమంది ప్రజలు ఉన్నారు, చెప్పాలి. మీకు ప్రజలు ఓటేస్తే ఏం చేస్తారు? ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఇప్పుడు ప్రస్తుతం? मेरा नाम मोहम्मद वाजिद हुसैन है। इंडियन नेशनल कांग्रेस पार्टी से मैं बोलकपुर डिवीजन नंबर 88 से मैं कॉन्टेस्ट कर रहा हूँ कि पिछले 5 साल में मुझ पर एतमाद किया। जितना डेवलपमेंट हमने किया वो जो है बहुत
मेरी नज़र में थोड़ा अभी कम है। आने वाले दिनों में मेरा प्लान ये है कि वहाँ पर प्राइमरी हेल्थ सेंटर हमारे पास नहीं है। रोड के पार करने के बाद हमारे भोलकपुर के नाम के ऊपर यहाँ पर प्राइमरी हेल्थ सेंटर चल रहा है, वहाँ पर प्राइमरी हेल्थ सेंटर खोलने की बात है। सेकंड, गवर्नमेंट स्कूल वहाँ हमारे पास भोलकपुर में नहीं है। हम बराबर वहाँ पर बैठकर अपने ऑफिस को कंटिन्यू करेंगे और डेवलपमेंट का काम करेंगे। థ్యాంక్ యూ ఇక్కడ అంటే ఉన్నదానికి సంబంధించి ఇంకొంతమంది ప్రశ్నలు అడిగేందుకున్నారు, సమస్యల గురించి మాట్లాడేందుకున్నారు. మొదటిగా నేను తెలియజేసేది ఏమనగా అంటే ఈ నగర పాలకులు ఎవరైనా వెనుకబడినా కానీ నగరాన్ని మొదటిగా అభివృద్ధి చెందాలంటే మొదట నగరంలో మొత్తము కళ్ళు దుకాణాలను నిషేధించాలని కోరుకుంటున్నాను నగర పాలకులకు అందరికీ. నెక్స్ట్, మన నగరంలో అభివృద్ధి లేదు, ఏమాత్రం స్టూడెంట్స్ ఎంతోమంది విద్యావంతులు రాష్ట్రం మొత్తంలో మన నగరంలోనే అధికంగా ఉన్నారు. చాలామంది వెనుకబడి ఉన్నారు ఉద్యోగాలు లేకుండా. వీళ్ళకు ఉద్యోగాల అవకాశం కొరకై ఈ నగర పాలకులు కొత్త స్కీములు తేవాలి, ప్రతి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అటువంటి స్పెషల్ స్కీమ్స్ తెచ్చి ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. దీక్షిత్ రెడ్డి, నేను రామ్నగర్లో ఉంటాను. అయితే ఇక్కడ మాకున్న ప్రధాన సమస్యలు గాంధీ నుంచి ఫ్లో వస్తుంది డ్రైనేజ్ మొత్తం రామ్నగర్లో ప్రతి ఇళ్ళకి చెరువులకు వచ్చినట్టు నీళ్ళు వస్తున్నాయి, అదొక సమస్య. ఈ యొక్క స్తంభం నుంచి గుత్తలుగా అవి మొత్తము ఏవి ఎలక్ట్రికల్ వైర్స్ ఉండడంతో మొన్న కైట్ ఫెస్టివల్ నాడు కూడా ఒక పిల్లోడు చనిపోయిండు. ఏది ఎలక్ట్రిక్ ఇది మన కరెంట్ వైర్స్ జరిగి ఒక పిల్లోడు చనిపోయిండు. అదిగాక అసలు డ్రైనేజ్ ప్రాబ్లం అయితే ఘోరమైంది. నా పేరు నవనీత. కొన్ని స్లమ్లలో చూసినట్టయితే మరి స్కూల్కి వెళ్ళని పిల్లలు చాలామంది ఉన్నారు. తప్పకుండా దీనిపైన చర్య తీసుకోవాలండి. బస్తీలలో చూసుకున్నట్టయితే మొరంబొంద బస్తీలో అయితే మొత్తం ఆడపిల్లలు కూడా ఓపెన్ డెఫికేషన్కి వెళ్తున్నారండి. మరి ఆడపిల్లలు వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరమైన విషయము. మరి ఇంకోటి ఏంటంటే తప్పకుండా వాళ్ళకి కంపల్సరీ టాయిలెట్స్ కట్టించాలి. థ్యాంక్ యూ అండి. దీనికి సంబంధించి ప్రత్యేకించి బోలక్పూర్కి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయని ఇక్కడ వచ్చింది. బోలక్పూర్కి సంబంధించి ఇప్పటి వరకు సమస్యల మీద పోరాడుతున్న వ్యక్తి మనతో ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా ఆర్టీఐ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద పనిచేశారు. 14 మంది చనిపోయారు వాటర్ పొల్యూషన్ వచ్చేసి. అక్కడ మొత్తం కూడా కంటామినేటెడ్ అయిపోయిందని చెప్పేసి మన హెచ్ఎండబ్ల్యూ వాళ్ళు సీక్రెట్ నివేదిక ద్వారా కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. ఇంతకుముందు వాజిద్ గారిని నేను ఎన్నోసార్లు ఈ కార్పొరేట్ ఎలక్షన్లలో ఖచ్చితంగా అడుగుతున్నాను. ఇది 3వ సారి సార్. తోళ్ల పరిశ్రమలని ఎప్పుడు తీయిస్తారు? ఆ ప్లాస్టిక్ అన్నిటికి కూడా ఎప్పుడు ఇంకా మార్గం? ఇన్ని రోజుల నుంచి లోకాయుక్తలో ఫైట్ చేస్తున్నాము, మీరు కూడా ఉన్నారు దానికి. మీ ద్వారా కూడా నేను లెటర్ పెట్టించాను. ఇకనన్నా మీరు కార్పొరేటర్గా ఎన్నికైతే పెబ్బ రామారావు గారు కానీ, మీరు కానీ, లేకపోతే అనిల్ గారు కానీ, ఎవరైనా కానీ, ముఖ్యమైన సమస్య మన డివిజన్లో మహమ్మద్ నగర్లో ఆడవాళ్ళు ముస్లింలు పాపము ఒక్కొక్క ఇంట్లో కనీసం 25 గజాలు ఉండదు సార్. 10 మంది నివసిస్తున్నారు. సిగ్గుచేటు సార్, మనకు ఈ వ్యవస్థలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం మేమందరం కూడా. ఎందుకంటే ఒక వయసుకు వచ్చిన ఆడపిల్ల ఇంట్లో కూర్చొని టాయిలెట్ వెళ్ళి బయటకు వచ్చి బకెట్లో పోస్తుంది. కార్పొరేటర్ అయినాక మనం నిజంగా ఒక వ్యక్తిగా నేను చాలా సిగ్గుపడుతున్నాను సార్ ఈ వ్యవస్థలో ఉండి. కానీ మీరు మాత్రము దాన్ని పట్టించుకోవడం లేదు. ఎన్నిసార్లు చెప్పినాం, మీ ద్వారా మీ దృష్టికి చాలాసార్లు నేనే తీసుకొచ్చాను, అయినా కూడా మీరు ఇప్పటివరకు దాని గురించి స్పందించలేదు. ప్రతి దానికి కూడా మనకి ఏం కావాలి, ఏమేం కావాలని మీరు బస్తీ సమావేశాలు నిర్వహించట్లేదు, ఎక్కడ కూడా ఏరియా సభలు చేయట్లేదు. కనీసం ఎడ్యుకేషన్, బేసిక్ ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నారు సార్. రోడ్లు వేసిన రోడ్లే తీస్తున్నారు. ఏం ఫైదా సార్? నేను ఖచ్చితంగా అడుగుతున్నా. जब हम रोड निकाल के डाल रहे, आपको पूरा मालूम है आरटी एक्ट में क्या क्या पूछना है. फिर कमिश्नर को पूछना था. हम कारपोरेशन में रेजोल्यूशन लिए, रोड के ऊपर रोड डालने से जो है पूरे रोड से ऊपर आ रहे, घर नीचे हो रहे बोल के. जो डैमेज रोड है उसको निकाल के शेविंग करके हम रोड डालने का काउंसिल में रेजोल्यूशन लिए. एक आप करें न करें ये बोला पब्लिक के सामने. फिर इतना सब कुछ करने के बाद आप मेरे को एलर्ट करो, जितना डेवलपमेंट का काम है मुझसे लड़ो, मैं आपके लिए करने के लिए तैयार हूँ. థ్యాంక్ యూ అండి. సభాముఖంగా మీరు హామీ ఇచ్చినందుకు. ప్రజలు తమ సమస్యల్ని చెప్పారు. అభ్యర్థులకు కూడా మీ సమస్యలపైన అవగాహన పూర్తిగా ఉంది. చూడాలి మీరు ఎవరిని నమ్ముతున్నారు, ఎవరిచ్చిన హామీల్ని మీరు పూర్తిగా నమ్ముతున్నారు, ఎవరిని గెలిపిస్తున్నారు. మీరు గెలిపించాక వారి హామీల్ని వారు నెరవేర్చారా లేదా అనేది మనం వెయిట్ అండ్ సీ. ఇది ఇవాల్టి గ్రేటర్ వాయిస్. రేపు మరో ప్రాంతం నుంచి మరో గ్రేటర్ వాయిస్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు V6 న్యూస్.